అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ ఎగ్జామ్ షెడ్యూల్ అనేది ఉంటుందండి. అంటే గతంలోనే లాస్ట్ డేట్ అవన్నీ అయిపోయినాయి. అప్లై చేసిన వారికి ఇక ఎగ్జామ్ స్టార్ట్ కావడం అనేది ఉందండి. అంటే ఇది నాట్ ఫర్ పోస్టల్ డిపార్ట్మెంటల్ కాదు, అవుట్ సైడర్స్ అందరికీ కూడా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు ఉపయోగపడేది ఇంకా ఒక వీడియో చేయడం జరుగుతుందండి. నేను మొన్న చెప్పాను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 30 నుంచి కంటిన్యూస్గా షెడ్యూల్ అనేది వస్తుందనేది. ఇంకా హాల్ పర్మిట్స్ అవి రాలేదని అన్నారు. ఏమైనా దాంట్లో కూడా మనకు జనరల్ అవేర్నెస్ దీని కింద కరెంట్ అఫైర్స్ జీకే అనేటటువంటి టాపిక్ కూడా ఉంటుందండి. దానికి సంబంధించి కూడా ఒక్కొక్క టాపిక్ ఏదైతే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ఇచ్చారు అనేటటువంటిది మనం గమనిస్తే ఈ డ్యాన్స్ ఫార్మాట్స్ అది ఏ స్టేట్కు సంబంధించింది, అంటే మనకు నృత్య రీతి అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అనే క్వశ్చన్స్ కూడా 1-2 ప్రతి ఎగ్జామ్ పేపర్లోనూ ఉంటున్నాయండి. అంటే మనం పాయింట్ వైజ్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తే మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు. అందులో ఫస్ట్ పాయింట్ గురించి అయితే మనం ఇంపార్టెంట్ జీకేలో డ్యాన్స్ ఫార్మాట్స్ గురించి తెలుసుకుంటేనండి. జనరల్గా ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ మనం చూస్తే దాంట్లో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ఈ జీకే అనేటటువంటిది అన్ని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కు పనికి వస్తుందండి. ఈవెన్ బ్యాంక్ కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. అందరికీ ఉపయోగపడేటటువంటి వీడియో అండి. ఇందులో డ్యాన్స్ ఫార్మాట్ స్టేట్ అని నేను కొన్ని మీకు చెప్పడం జరుగుతుందండి. యక్షగాన అనేటటువంటి డ్యాన్స్ ఫార్మాట్ అనేది కర్ణాటకకు సంబంధించిందండి, ఆ రాష్ట్రానికి సంబంధించింది. అంటే మనకు యక్షగాన అనేటటువంటిది కర్ణాటక రాష్ట్రానికి, అంటే ఆప్షన్స్లో కర్ణాటకని మనం పికప్ చేయవలసినటువంటి విధంగా క్వశ్చన్ విల్ బి గివెన్ లైక్ దట్ అండి. అంటే దే విల్ గివ్ అబౌట్ దిస్ డ్యాన్స్ ఫార్మాట్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది విచ్ స్టేట్ ఇట్ బిలాంగ్స్ అనమాట. ఇన్ ద సేమ్ మేనర్ మాధవి ముద్గల్, దిస్ ఈజ్ ఫ్రమ్ ఒరిస్సా అండి, ఒరిస్సా స్టేట్. అలాగే పంతి, దిస్ ఈజ్ ఛత్తీస్గఢ్. సత్రియ అస్సాం. హోజాగిరి త్రిపుర. గూమర్ రాజస్థాన్. లవణి Maharashtra. These are only few examples. There are so many dance formats are there. Bharatanatyam, Kathak, Kathakali. ఇవన్నీ కూడా మీరు అదర్ స్టేట్కి సంబంధించిన అన్నీ కూడా మీరు ఒక ఈ డ్యాన్స్ ఫార్మాట్స్ గురించే ఒక 10 to 15 ఈ స్టేట్స్ దేనికి బిలాంగ్ అవుతున్నది, అంటే దేనికి సంబంధించింది యూ హ్యావ్ టు నోట్ డౌన్ అండి. బీ రెడీ టు ఫేస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. అలా మనము సిద్ధంగా ఉంటే పాయింట్ టు పాయింట్ ఏదైనా ఫెస్టివల్స్ గురించి ఇంకొక టాపిక్ ఉంటుందండి, దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. అంటే మీకు అన్ని యాంగిల్స్లోనూ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది మీరు తెలుసుకుంటే యూ విల్ బీ రెడీ అండ్ యూ విల్ బీ పర్ఫెక్ట్ అండి. ఇది మాత్రమే కాకుండా అదర్ డ్యాన్స్ ఫార్మాట్స్ గురించి కూడా పూర్తిగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ని మీరు గ్యాదర్ చేయడానికి చూడండి. ఇంకా మీకు ఈజీగా మనకు వస్తున్నటువంటి నెట్లో కూడా చాలా లభిస్తాయండి. చూడండి, అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి. ధన్యవాదాలండి. ఇంకొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.